లో యూఎఫ్ఓ లేదా యూఏపీ ఉంది అని నిరూపిస్తే నువ్వు నాకు బానిసగా ఉండిపోవాలి. ఆ కాంటెస్ట్ ఏదో మనం ఈ రోజు రాత్రి మొదలు పెడదాం. అసలు ఏం చోట ఇది? చూడడానికి భయంకరంగా ఉంది. యూఎఫ్ఓ హాట్స్పాట్ అని చెప్పి నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? అందరూ ఆ నాని హాస్పిటల్ నే యూఎఫ్ఓ హాట్స్పాట్ అని అంటారు. వాళ్ళ కంటపడితే నిన్ను వెంటనే కిడ్నాప్ చేసేస్తారు. ఏంటి నన్ను కిడ్నాప్ చేస్తారు? అవును, ఏలియన్స్ నిన్ను కిడ్నాప్ చేసి నీ బాడీతో ఎక్స్పెరిమెంట్ చేస్తాయట. ఏంట్రా ఇంతకు ముందు నీతో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? అలా జరిగే అవకాశం ఉంది. అవును, కిడ్నాప్ అయిన వాళ్ళతో పని పూర్తయిన తర్వాత మెమరీస్ ని ఎరేస్ చేసేస్తాయట. నువ్వు ఇంతకు ముందు యూఎఫ్ఓస్ ని నిజంగానే చూసావా ఏంటి? నీకు హిప్నోసిస్ గురించి ఏమైనా తెలుసా? అబ్బో, టాపిక్ ని చేంజ్ చేస్తున్నాడు. నేను చూసానా లేదా అనేది ముఖ్యం కాదు, అది నిజమే అని ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ ఉన్నాయి, అదే ముఖ్యం. అబ్బో చూసారులే, అది సరే, కానీ నువ్వు ఉన్న చోట్ల ఎలా ఉంది? ఆ ప్రాంతానికి వచ్చేసాను. ఇదేమి అంత భయంకరంగా లేదే. అలా అయితే సరే, నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. దయ్యాలు లేవన్న విషయాన్ని నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను. దయ్యాన్ని చూసి దర్శకుడు ఖాయం. ఆ ప్రదేశానికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి వచ్చిన చరిత్ర లేదు. నేను ఒక చంటి అబ్బాయి లోపలికి వస్తున్నాను రోయ్. నువ్వు అట్లా పాడి పిలవనక్కర్లేదు, ఈ పాటికి నిన్ను చూసే ఉంటాయిలే. నేను ఒక చంటి అబ్బాయి. పదే పదే ఒకే విషయమే చెప్తున్నావే. సరే, ఇంతకు ముందు నువ్వు దాన్ని చూసావా ఏంటి? లేదు. ఏదో దయ్యంతో డిన్నర్ చేసినట్టు అంత పోసు కొట్టావు. సర్లే వదిలేయ్. సరే సరే, అలా అరవకు. నేను చెప్పానుగా, నా బామ్మే దయ్యాలతో మాట్లాడుతుంది. నన్ను కన్న వాళ్ళు ప్రాణాలతో లేరు, సో నా బామ్మ దగ్గరే పెరిగాను. అలాగా, నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసు. అందుకు ఇప్పుడు నువ్వెందుకు ఎంత బాధపడుతున్నావు? నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా విచిత్రమైన వాళ్ళే. చెప్తాను విను. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్పిరిచువల్ పోస్తూ వెళ్తాను. అప్పుడే గుడ్లకు ఉంటుందట.